నటి మంచు లక్ష్మి తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను ఇటీవల వెల్లడించారు. 15ఏళ్ల వయసులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అసభ్యంగా తాకబడటం, ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 15ఏళ్ల వయసులో తనకు చేదు అనుభవం ఎదురైందంటోంది నటి మంచు లక్ష్మి. తాజాగా హాటర్ఫ్లైకిచ్చిన ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను పంచుకుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ, అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నా. నాకు 15 ఏళ్లు. నేనెప్పుడూ కారులోనే స్కూలుకు వెళ్లేదాన్ని. నా వెంట మా అమ్మ, డ్రైవర్, బాడీగార్డ్ ఉండేవాళ్లు. అసభ్యంగా తాకాడు. ఓసారి స్కూల్ వాళ్లు మమ్మల్ని హాల్ టికెట్స్ తీసుకునేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్లారు. అప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కానీ, దారిలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడు. నాకు చాలా చెత్తగా అనిపించింది. నేను చిన్నపిల్లని అన్న విషయానికి వారికి తెలుసా? లేదా? అర్థం కాలేదు. అతడితో నేను గొడవ పెట్టుకోలేక అక్కడి నుంచి పక్కకు జరిగాను. తర్వాత జరిగింది నా ఫ్రెండ్స్కు చెప్పాను. ఎంతో ఏడ్చా. వాళ్లు అలాంటి సంఘటనలు తరచూ ఎదుర్కొంటున్నామని చెప్పేసరికి షాకయ్యాను. ఇక్కడ నేను మోహన్బాబు కూతుర్ని అని నన్ను స్పెషల్గా చూడలేదు. ఇలాంటి చేదు అనుభవాలు అందరికీ జరుగుతూ ఉంటాయి. కానీ, చాలామంది తమకలాంటి అనుభవాలు ఎదురవలేదని అబద్ధం చెప్తుంటారు. మీటూ ఉద్యమం సమయంలో అయితే కిందపడి ఏడ్చిన రోజులున్నాయి. మీటూ సమయంలో ఆడవాళ్లు ఎదుర్కొన్న ఎన్నో బాధల్ని బయటకు చెప్పారు. ఇంట్లో దొంగతనం అవి నేనూ ఫేస్ చేసినందున వాటిని తలుచుకుని కుమిలిపోయాను. పెద్ద కుటుంబం నుంచి వచ్చానని తెలిసి కొందరు కావాలనే నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఎందుకంటే అందరిలాగా మేము బయటకు వచ్చి అన్నీ చెప్పలేం కాబట్టి. ఒకసారి మా ఇంట్లో దొంగతనం జరిగింది. అది నేను బయటకు చెప్పుకోలేకపోయా. 15,000 కదా. పోనీలే అని వదిలేశా. మమ్మల్ని అలాగే పెంచారు అని చెప్పుకొచ్చింది. లక్ష్మీ మంచు చివరగా 'దక్ష' సినిమాలో కనిపించింది. మంచు లక్ష్మి తన చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా సమాజంలో చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెలియజేస్తున్నారు. ఆమె ధైర్యం అనేకమందికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.